హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిల్. సో ఈ రోజు మనతో స్టూడియోలో సంకల్ప్ వాసు, అంటే ఇప్పుడు సంకల్ప్ వాసు కాదు, ఇప్పుడు మ్యూజిక్ వాసుగా మన ముందుకు వచ్చాడు. ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏమవుతుంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, డబ్బులు ఎలా సంపాదించాలి, అప్పులు ఎలా తీర్చుకోవాలి, అన్నిటి గురించి మనం సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సో చిన్నప్పుడు మా తాత ఒక మాట చెప్పాడు, మనం ఎంత సంపాదిస్తున్నాం కాదు, దాన్ని ఎట్లా ఖర్చు పెడుతున్నాం అనే దాని మీద ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైతే ఆస్తి ఉన్న వాళ్ళు, ఆస్తి పరులు ఉన్నారో, వాళ్ళు దాన్ని రెట్టింపు చేయడం పక్కన పెడితే ఆ ఉన్నదాన్ని ఎట్లా కాపాడుకోవాలి, అసలు దాని గురించి మీ వివరణ చెప్పండి సార్. అయితే ఒకటండి, మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తారంటే కాళ్ళు ముడిచే వరకే మనం చాపుకోవాలి అంటారు. నేనేం చెప్తానంటే కాళ్ళు ముడిచే వరకు కాదు, నీకు 10 బిల్డింగ్లు ఉండాలంటాను. అంటే ఇక్కడ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి స్కేర్సిటీ మెంటాలిటీతో పెంచుతారనమాట. స్కేర్సిటీ అంటే ఏంటి? లేమి 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 అనేది. ప్రపంచంలో ఎంత వాటర్ ఉందండి, ప్రపంచంలో ఎన్ని చెట్లు ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి, అంత డబ్బు ఉంది. ఆప్టమిస్ట్ మెంటాలిటీ అంటారు. గట్టిగా ఫోకస్ చేస్తే ఎవ్రీడే నీకు ఒక ఆపర్చునిటీ. ఇంకా చెప్తాను, ప్రతి గంట నీకు ఒక ఆపర్చునిటీ, ప్రతి గంట నీకు ఒక ఆపర్చునిటీ. ఇక్కడ డబ్బు అనేది నా దృష్టిలో అయితే ఒక ఐడియాతో సంబంధం. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నావు, దాన్ని ఐడియాగా మార్చు. ఈ ఐడియా ఫెయిల్ అయింది, మళ్ళీ ఇంకో ఐడియా పెట్టు. అది ఫెయిల్ అయింది, ఇంకో ఐడియాగా పెట్టు. ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళందరూ ఐడియాసే. అయితే మన తాతలు ఏం చెప్పారంటే, డబ్బును దాచుకో, జాగ్రత్తగా దాచుకో అంటారు. రైటే, వాళ్ళు చెప్పింది రైటే. కానీ నువ్వు ఎప్పుడు దాచుకోవడం మీద ఫోకస్ చేసావు అనుకో, ప్రపంచంలో ఖర్చు పెట్టలేవు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను ఏం చేస్తానంటే, మరి అప్పుడప్పుడు నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇస్తే వాళ్ళ చేతి బలవంతంగా కారు కొనిపిస్తాను. కొనిపిస్తాను నేను. ఈఎంఐ కట్టాను, ఈ డౌన్ పేమెంట్ కట్టాను, ఏదో చేసి కొనిపిస్తాం. ఎవ్రీ మంత్ 30,000 20,000 ఈఎంఐ కట్టాలి. కట్టేటప్పుడు దానికోసం నేను పని చేయాలి. అప్పుడు ఆ ట్రిగర్ అవుతుంటదిగా. బలవంతంగా స్కూల్ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో, అంటే పెద్ద స్కూల్లో చదివించమంటాను. వాడు ఏదైనా రెంట్కి 10,000 ఉంటే 20,000 మారు అంటాను నేను. ఎందుకంటే దానివల్ల వాడికి ఒక మైండ్లో నెల వస్తుంది, ఇది వస్తుంది అంటారు. అప్పుడు వాడు పరిగెడతాడు. న్యూ థాట్స్, న్యూ బిలీఫ్స్, న్యూ యాక్షన్స్, న్యూ రిజల్ట్స్. ఇక్కడ ఏంటి, ప్రపంచంలో నీకు ఒక మైండ్లో ట్రిగర్ లేదనుకో బ్రదర్, ఆ బొక్కలే మనం పడుకుందాం, నెల వచ్చేటప్పుడు ఏం కట్టాల్సిన అవసరం లేదని బద్దకస్తులుగా మారిపోతున్నావు. అదే నెల వచ్చేటప్పుడు నీకు 5-10 ఈఎంఐలు ఉన్నాయి, ఆటోమేటిక్ నువ్వు పరిగెట్టవా? అలా పరిగెట్టేటప్పుడు కొన్ని రోజులకి 3 నెలలు నీకు అలవాటు అయిపోద్ది. నువ్వు అలా పని చేస్తుంటే నీ ఫ్రెండ్స్, అరే ఏంట్రా ఈ రోజు కొత్తగా ఉన్నావు అంటారు. అంటే ఏంటంటే నువ్వు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు సంగతి కూడా నువ్వు మర్చిపోతావు. అది నీకు అలవాటు అయిపోద్ది. సో నువ్వు డబ్బు దాయాలి అన్న ఫోకస్ కంటే డబ్బును ఖర్చు పెట్టాలనే సిద్ధాంతంలో ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టావు బ్రదర్, అది ఎంతమందికి శాలరీస్కి వెళ్తుంది? సూపర్ మార్కెట్ రెంట్కి వెళ్తుంది, అందులో పనిచేసే వాళ్ళకి వెళ్తుంది, దేశానికి ట్యాక్స్ వెళ్తుంది. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నువ్వు ఖర్చు పెట్టట్లేదు. నీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక పెద్ద రోగం ఇస్తాడు. అపోలో హాస్పిటల్కో దేనికో ఒక 2 కోట్లు 50 లక్షలు బిల్లుకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ బిల్లు ఎవరికి వెళ్తుంది? హాస్పిటల్లో పనిచేసే నర్సులకి శాలరీ రూపంలో డాక్టర్లకి వెళ్తుంది. ఇది యూనివర్సల్ ఫార్ములా. అంటే ఏంటి, డబ్బులకి చంచల గుణం అనే ఒకటి ఉంటుంది. అంటే డబ్బు మొబిలైజేషన్ అవ్వాలి, డబ్బుకి అదే ఇష్టం, చంచలక్ష్మి అంటారు. అంటే డబ్బుకి కదిలే శక్తి ఎక్కువ అనమాట. ఒకే దగ్గర ఉండిపోతే ఖచ్చితంగా ఆడికి, చూడండి చాలా మంది స్కైబర్ క్రైమ్ వాడి అకౌంట్లో డబ్బులు పోతుంటాయి. బాగా అబ్జర్వ్ చేయండి, ఎవరి అకౌంట్లో డబ్బులు పోతాయి తెలుసా? రూపాయి ఖర్చు పెట్టలేనోడికి, పిసినారుగా ఉన్నోడికి, లేదంటే ఎవరి దగ్గర ఏదైనా హోటల్కి వెళ్ళి ఒక పార్టీ అంటే అల్లో అనుకుని ఫోన్ వేసి పక్క వెళ్ళిపోతారు. అంటే నేను అలాంటి మెంటాలిటీ, స్కేర్ సిటీ మెంటాలిటీ, పిసినార్ మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో ఆడే అకౌంట్లో డబ్బులు పోతాయి. ఆడే ఎవరికో 10 లక్షలకి ఇస్తాడు, అప్పుగా ఇస్తాడు, ఆడెవడు ఇంకా అసలు ఎప్పుడు డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు. ఆడికి ఎక్కడి నుంచి వస్తుందో ఆడికి డబ్బు వస్తూనే ఉంటుంది, ఖర్చు పెడుతూనే ఉంటాడు, ఆడు ఖర్చు పెడుతూనే ఉంటాడు. ఈడికి 10 లక్షలు అప్పిస్తాడు, కానీ ఈడు పార్టీ ఇస్తాడు, ఈ డబ్బు తీసి బిజినెస్ చేస్తాడు. ఈడి వడ్డీ మాత్రం వస్తుంది, కానీ ఈడికి 2 రూపాయలు వడ్డీ 3 రూపాయలు వడ్డీ ఇస్తాడు, ఈడు 20 రూపాయలు సంపాదిస్తాడు. అప్పుడు ఎవడు గ్రేట్? డబ్బును మొబిలైజ్ చేసేవాడు గ్రేట్ బ్రదర్. డబ్బు దాచుకోవడం కాదు, అయితే మనీ దాచుకోవడం డిసిప్లిన్. అది డబ్బును మల్టిప్లై చేయడం కూడా రావాలి కదా. అదే కదా. ఇప్పుడు చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, బాగా బిజినెస్ చేసే వాళ్ళు బయటికి వెళ్ళి చూడండి, బాగా ఎవరైనా మీరు డీప్ క్వశ్చన్ అడగండి, సరే ఇన్వెస్ట్మెంట్ మీదనే అడగండి, 100% అయింది కాదు, ఆయన ఐడియా మాత్రమే. 4 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆయన ఐడియాకి, అందులో వచ్చిన లాభాలు షేర్ చేసుకుంటారు. ఇన్ని బిజినెస్లు, ఇన్ని సినిమాలు, ఇన్ని కాంట్రాక్ట్స్ ఎలా అవుతున్నాయి చెప్పనండి. వేరే వాళ్ళు డబ్బులు పెడతారు, వేరే వాళ్ళ స్కిల్, వేరే వాళ్ళ మనీ, ఓపీఎం అంటారు, అదర్ పీపుల్ మనీ, అదర్ పీపుల్ స్కిల్స్ ని, అదర్ పీపుల్ టైం ని ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తారు. ఓపీఎం, ఓపీటీ, ఓపీఎస్. ఇలా చేస్తే ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు. కానీ డబ్బు తీసుకున్న తర్వాత నువ్వు ఇచ్చే గుణం ఉండాలి. ఈ డబ్బు వీడి దగ్గర 1 కోటి రూపాయలు తీసుకుని ఎగ్గొట్టేద్దాం అని అనుకుంటే నీ దగ్గర ఆ 1 కోటి రూపాయలతో పాటు మిగతాది కూడా పోతుంది. అరే నాకు 1 కోటి రూపాయలు ఇచ్చాడు కదా, నాకు 10 లక్షలు ఇచ్చాడు కదా, ఆడి పువ్వుల్లో పెట్టి
వాడి ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇచ్చి వాడికి ఒక స్వీట్ బాక్స్ కూడా ఇవ్వాలి. వాడికి వాడికి ఇవ్వాలని ఎప్పుడైతే నీ మైండ్‌లో విజువలైజేషన్, అఫర్మేషన్ చేసుకుంటావో నీకు ఎక్కడలేని ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకొక 10 కోట్లు మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్‌లు వస్తాయి. ఇది డబ్బు యొక్క ఫార్ములా. ఎస్ సార్. సో మీకు ఎవరైనా అప్పులు ఎవరైనా ఇచ్చుంటే దయచేసి వాళ్ళకి ఇచ్చేయాలని మనసులో మనస్ఫూర్తిగా అనుకోండి. వాళ్ళకి కృతజ్ఞత ఇవ్వండి. వాళ్ళకి ఎప్పుడైతే మీరు వాళ్ళకి వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి ఇచ్చేద్దాం అనుకుంటారో ఖచ్చితంగా మీకు ఎక్కడలేని అవకాశాలు వస్తాయి. ఎక్కడలేని డబ్బు ఆపర్చునిటీ వస్తాయి. ఖచ్చితంగా ఒక 1 మంత్ 3 మంత్స్ ఇది పాటించండి. మీకు ఎందుకు రాదో నేను చెప్తా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో అదండి. థ్యాంక్ యూ.